హాయ్ అందరికీ, అందరు బాగున్నారా? మేమైతే కొంచెం సిక్ అయినాం. మా పిల్లలిద్దరు సిక్ అయ్యారు. నేను కూడా కొంచెం ఫీవరిష్గానే ఉన్నాను. అయినా కూడా మనం ఒంట్లో బాగాలేకపోయినా, పిల్లల హెల్త్ బాగాలేకపోయినా కొన్ని టిప్స్ మనం ఎలా పనులు చేసుకోవాలి, కొంచెం మోటివేషన్గా మాట్లాడటం ఇలాంటివి అయితే వీడియోలో మంచిగా ఉంటుంది. చివరి వరకు అయితే చూడండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు పిల్లల హెల్త్ బాగాలేకపోయినా, మనకు నీరసంగా ఉన్నా ఎట్లా పనులు చేసుకోవాలి, ఎట్లా చేసుకున్నా నేను అనేది అయితే ఈ వ్లాగ్లో చూపిస్తాను. అట్లనే కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను, పిల్లల హెల్త్ బాగాలేనప్పుడు ఏం చేయాలని. ఈ బకెట్ చూసి అయితే భయపడకండి. మేము ఇల్లు షిఫ్ట్ అయినప్పుడల్లా అక్కడో బకెట్ వదిలేసుకుంటూ వచ్చిన మా బావకైతే కోపం వచ్చింది. ఇంకా తీసుకోవాలి, షాపింగ్ చేయాలి, అందుకే అది అట్లా విరిగిపోయినా కూడా నువ్వు వాడాల్సిందే అని అయితే చెప్పిండు. ఇటువంటి విషయాలలో మా బావ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాడు. ఇంకా మార్నింగ్ అయితే లేట్గానే లేచిన, చెప్పిన కదా పిల్లలు బాగాలేరని. పిల్లలకి బాగా జలుబు, దగ్గు, ఇంకా నైట్ అంతనైతే నిద్రపోలేరు. ఇంకా పిల్లలకి నిద్ర లేకపోతే మనకు కూడా నిద్ర ఉండదు. ఆ విషయం అయితే మీకు తెలిసిందే. అందుకనే లేట్గానే లేచినాం. 8:30 అట్లా అవుతుంది. ఫస్ట్ అయితే బయట కడిగేసిన, ఇంకా నైటే బెడ్షీట్లన్నీ వాషింగ్ మిషన్లో వేసి అయితే పడుకున్నా. అవి ఆరేద్దామని అయితే తీస్తున్నా. ఒక 4-5 దాకా జమ అయినాయి బెడ్షీట్లు. ఎప్పటికప్పుడే వేస్తా, నార్మల్గా 2 అయినా వేస్తా. కాకపోతే ఒక 4 days నుంచి ఇంకా వేయలేదు, అందుకే అన్నీ ఒకటేసారి వేసిన. బెడ్ పైన బెడ్షీట్ ఉంచడం అయితే ఒక 4 days మాత్రమే ఉంచుతా, అంతకంటే ఎక్కువ రోజులు ఉంచొద్దు అనేది అయితే అంటారు కదా. అంత మంచిది కాదు, స్కిన్కి కూడా మంచిది కాదని. ఇంకా పిల్లలు కూడా ఉంటారు కాబట్టి కంపల్సరీగా 4-5 daysకి ఒక బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తా. బెడ్షీట్లు కూడా ఆరేసి లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇంకా నైట్ చెప్పినా కదా, నార్మల్గా అయితే నేను కంపల్సరీగా కిచెన్ క్లీన్ చేసుకొని పడుకుంటా. కానీ నిన్న మాత్రం ఇంకా నాకు అస్సలు నా వల్ల కాలేదు. నాకు కూడా అంత ఫీవర్గానే ఉండే. పిల్లలు కూడా బాగా సతాయించేసరికి ఎక్కడిదక్కడనే వదిలేసి అయితే పడుకున్నా. మార్నింగ్ లేచిన తర్వాతనే ఇంకా కిచెన్ అంతా అయితే క్లీన్ చేసుకుంటున్నా. మా బావ అయితే నాకంటే ఫస్టే లేచిండు. లేచి ఇక రాగి జావ అయితే ప్రిపేర్ చేసుకున్నాడు. ఆ గ్రీన్ కలర్ డబ్బా అదే బిర్యానీ డబ్బాలో వేసి పెడతా, పిండి అయిపోయినట్లుంది, అందుకే అక్కడ పెట్టేసిండు. ప్రిపేర్ చేసుకొని పెట్టిండు. ఇంకా మా పెద్దోడు లేవగానే నేను మొహం కడుక్కొని వానికి మొహం కడిగిపించేసిన తర్వాత రాగి జావ అయితే తాగిపించిండు. ఇట్లాంటి విషయాలలో అయితే మంచిగా అనిపిస్తుంది. మా బావ అయితే హెల్త్ విషయంలో అయితే మంచిగా కేర్ తీసుకుంటుండు ఈ మధ్యలో అని ఎందుకంటున్నా అంటే, అంతకుముందు మా బావ మాతోని ఉండకపోయేవాడు. ఎక్కువ డ్యూటీసే ఉండేటి. వేరే దగ్గర డ్యూటీ 15 days ఉంటే మా దగ్గర 4 days ఉండేటోడు. అప్పుడైతే మేము ఫుల్ సిక్ అయ్యేవాళ్ళం. మా పిల్లలైతే మినిమం 1 week 15 daysకి ఒకసారి అట్లా సిక్ అయ్యేటోళ్ళు. ఏదో అట్లా ఉన్నామా అన్నట్టు ఉండేవాళ్ళం, కానీ అస్సలు హెల్తీగా ఉండకపోయేటోళ్ళం. ఎంతైనా భర్త ఇంట్లో అన్నీ చూసుకునే వాళ్ళు మనతో లేకపోతే మస్తు కష్టం కదా. ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు పక్కకుండి చూసుకున్నది, అవసరమైంది టైంకి తీసుకొచ్చి ఇచ్చేది వేరే ఉంటుంది కదా. అదైతే మేము మస్తు మిస్ అయినాం ఇన్ని రోజులు. ఒక 6 to 8 months నుంచి అయితే మా బావ మాతోనే ఉంటుండు. ఇంకా హెల్తీగానైతే అన్నీ ప్రిపేర్ చేస్తాడు. జావా, గట్కా, కర్రీ, చపాతి ఇట్లాంటివి అయితే హెల్తీ ఫుడ్ల వరకు అయితే పిల్లలకు మంచిగా చూసుకుంటుండు. పిల్లలు కూడా ఈ మధ్యలో అస్సలు సిక్ అయితే లేరు. చాలా రోజుల తర్వాత సిక్ అయ్యారు. వెదర్ చేంజ్కి అనుకుంటా. ఇది చలికాలమో అర్థమైతలేదు, వానకాలమో అర్థమైతలేదు. వానలు కొడుతున్నాయి, చలి పెడుతుంది, ఎట్ ద సేమ్ టైం ఎండ కూడా కొడుతుంది. ఇక ఇన్ని రకాలుగా వెదర్ చేంజ్ అవుతూ ఉంటే పిల్లలైతే సిక్ అవ్వడం కామనే కదా. వాళ్ళైతే సిక్ అయ్యారు. ఇవన్నీ ఆయుధాలు అన్నమాట. వెంటనే సిరప్ అయితే వేసేయను పిల్లలకు. పిల్లలు సిక్ కాగానే వెంటనే సిరప్ వేసేయద్దంట. కొంచెం వాళ్ళంతటా వాళ్ళు ఇమ్యూనిటీ అనేది బూస్ట్ చేసుకోవడం కోసం టైం ఇవ్వనంట. అందుకనే నేనైతే జలుబైన తర్వాత వెంటనే సిరప్ అయితే వేసేయను. అట్లా జిందా తిలిస్మత్ కొబ్బరి నూనెలో కలిపి తలకి రాయడం, ఒళ్ళంతా రాయడం, విక్స్ పెట్టడం. విక్స్ అంటే బేబీ రాపే యూజ్ చేస్తా. ఇట్లా ఒక బాటిల్ ఉంది కదా, విక్స్ వేపోరోప్ అయితే పెద్దోనికి పెడతా, బేబీ రాప్ అయితే ఇంకా చిన్నోనికి పెడతా. అందుకే అవన్నీ ఎప్పుడు బెడ్ పైనే ఉంటాయి. మా బావ జావ చేసి తాగిపించిండని చెప్పినా కదా. ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ నీట్గా చేసేసి అయితే వచ్చి ఇంకా మిగతాదంతా ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నా. పిల్లలకైతే ఇట్లా చేయండి. చిన్నపిల్లలైతే కొంచెం కొబ్బరి నూనె వేడి చేసి అందులో జిందా తిలిస్మత్ చుక్కలు 2-3 వేసి మంచిగా హెడ్కి మసాజ్ చేయండి. మంచిగా పనిచేస్తుంది. నేను ట్రై చేస్తున్నాను ఆల్రెడీ.
అట్లనే ఓమదండ వేయడము, కర్పూరము, కొబ్బరి నూనె 2 కాగబెట్టి రాయడము, ఇట్లాంటివి అయితే చేస్తూ ఉంటా. ఫ్రీగా అయిపోతారు. ఒక 3 డేస్ చూసిన తర్వాత సిరప్లు వేద్దాంలే అన్నట్టయితే నేను ఇక్కడైతే చూస్తున్నా. ఇంకా వాళ్ళకు 3 డేస్ అవుతుంది. సిరప్లు అయితే స్టార్ట్ చేయాలి రేపు. కొంచెం అవస్థ ఎక్కువగానే ఉంది అనిపించింది కదా, అందుకనే మార్నింగ్ అయితే సిరప్ స్టార్ట్ చేసేస్తాను. ఇక కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాక మా బావ అయితే కూరగాయలకు వెళ్ళిండు. నేను ఇక్కడ టీ పెట్టేసుకునే లోపు అయితే కూరగాయలు తీసుకొని వచ్చేసిండు. ఇంకా నేను టీ పెట్టుకొని ఏమేమి కూరగాయలు తీసుకొచ్చిందా అని అయితే ఇక్కడ చూస్తున్నా. పిల్లలు సిక్కయ్యారు కదా అని చెప్పేసి అయితే ఆకుకూరలు వండమని చెప్పి ఇక్కడ పాలకూర తీసుకొచ్చిండు. పాలకూర, కాకరకాయ, చిక్కుడుకాయ తీసుకొచ్చిండు. కాకరకాయ అయితే పిల్లలకి పెట్టడం మంచిది. ఈ వానాకాలంలో ములక్కాయ, కాకరకాయ, ఆకుకూరలు ఇలాంటివి కొంచెం ఇమ్యూనిటీ ఎక్కువ ఉండేటివి పెడితే మంచిది అని అయితే చెప్తారు కదా, అందుకనే ఇవైతే తీసుకొచ్చిండు. కాకరకాయలు పిల్లలు తినరు కదా, అందులో చేదు తగ్గించి వండడం ఎలానో కూడా ఒక టిప్ అయితే ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో షేర్ చేశాను. ఇప్పుడు కూడా చూపిస్తాను. దాన్ని పసరంతా తీసేసి వండడం. ఇంకా పసర తీసేస్తే ఏముంటుంది దాంట్లో అనుకోవచ్చు, కానీ మొత్తానికే తినకపోవడం కంటే కొంచెం వాళ్ళు తినడం బెటరే కదా, ఎంతో కొంత తినడం బెటరే కదా అన్నట్టుగానైతే నేను ఆ పసర మొత్తం పిండేసి అయితే డైరెక్ట్గా వండుతాను. మొత్తం చేదైతే పోదు. మనం ఎంత చేసినా కాకరకాయ చేదు మొత్తాన్ని అయితే తీసేయలేము. అది అసాధ్యమైన పని. కాకపోతే చాలా వరకు తగ్గుతుందని అయితే చెప్తా. ఒక 70% అయితే తగ్గుతుంది. తింటారు, ఇష్టంగానే తింటారు మా పిల్లలు కాకరకాయ. ఇంకా ఇక్కడైతే కాకరకాయ నార్మల్గా కాకరకాయ టమాటా చేస్తాను నేనంటే, మా బావ అయితే లేదు చారు చేయి బాగుంటుంది, కొంచెం నోటికి రుచిగా కూడా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, అట్లా టమాటా వేసి వండుతున్నైతే బాగా చేదు ఉంటుంది అని చెప్తే సరే అని చెప్పిన. ఇంకా చింతపండు లేదు అయిపోయింది. మా అత్తయ్య పంపించింది చింతపండు, బాగానే అది ఫుల్ రోజులు వచ్చింది. ఫ్రెష్ చింతపండు మంచిగా ఉండే. ఇంకా అయిపోయింది. మా బావ అయితే ఇక్కడ నేను కాకరకాయలు కట్ చేసుకుని అన్నీ రెడీగా పెట్టుకునేసరికి నువ్వు చింతపండు తీసుకురాపో అంటే మళ్ళీ బయటికి వెళ్ళిండు. తను వెళ్ళొచ్చేసరికి అయితే ఇక్కడ నేను కూరగాయలు కట్ చేసుకుంటున్నా. మధ్య మధ్యలో మా చిన్నోడైతే పిలుస్తుంటే వెళ్తున్నాను, వచ్చి మళ్ళీ వీడియో ఆన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మస్తు సతాయిస్తున్నారు. ఇక స్కూల్కి అయితే పంపించలేదు, బాగా కాఫ్ ఉంది అని చెప్పేసి అయితే ఇద్దరు ఆడుకుంటున్నారు వెనకాలనే. అప్పుడప్పుడు మధ్యలో మా చిన్నోడికి ఇబ్బంది అనిపించినప్పుడల్లా ఏడుస్తున్నాడు. వాడిని ఎత్తుకుంటున్నా, మళ్ళీ కూర్చుండబెడుతున్నా, మళ్ళీ వచ్చి మళ్ళీ పని చేస్తున్నా, అంతే ఉంటుంది. ఇక ఒంట్లో బాగలేనప్పుడే ఒంట్లో ఎక్కువ ఓపిక తెచ్చుకోవాలి మనం, ఇంకా ఏం చేయలేము. మనం కూడా ఓపిక లేదు కదా అని పడుకుంటే ఎక్కడ పని అక్కడనే ఉంటుంది, ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతాయి, పిల్లల ఆరోగ్యాలు కూడా సెట్ కావు. ఇంకా మెయిన్గానైతే పిల్లల ఆరోగ్యాలు బాగాలేనప్పుడే మనమైతే బాగా ఓపిక తెచ్చుకోవాలి, ఎక్కలేని ఓపిక తీసుకొచ్చుకోవాలి. నేను అంతే, నాకు ఎంత చేత కాకపోయినా సరే పిల్లలు బాగుంటే పర్లేదులే అని చెప్పేసి అయితే కొంచెం రెస్ట్ తీసుకోవడానికి చూస్తా, కానీ పిల్లలు కూడా బాగాలేరు అంటే మాత్రం ఇంకా వాళ్ళు ఎప్పుడెప్పుడు మంచిగా అవుతారా అని నా గురించి నేను కాసేపు పక్కకు పెట్టేసి అయితే వాళ్ళ గురించి ఆలోచించి ఏ ఫుడ్ పెట్టాలి, ఎట్లా మంచిగా అవుతారు, ఏ సిరప్ వేయాలి, ఎట్లా చూసుకోవాలని చెప్పేసి అయితే అన్ని ప్రయోగాలు చేసుకుంటూనే ఉంటా. అట్లనే ఉండాలి కదా మనమైతే, ఇంకా తప్పదు. పిల్లలకి విపరీతంగా దగ్గొస్తున్నప్పుడు జాజికాయ ఉంటుంది కదా మసాలాలో, ఆ జాజికాయ కూడా ఇట్లా సన్నగా ఇట్లా గీరినట్టుగా చేసి మనం గంధం తీస్తాం కదా, అట్లా సానినట్లు తీసి దాన్ని కొంచెం అంతా తీసి హాట్ వాటర్లో కలిపి, ఒక స్పూన్ హాట్ వాటర్లో కలిపి పిల్లలకి తాగిపిస్తే కూడా దగ్గు వెంటనే కంట్రోల్ అవుతుందట. ఇంతకుముందు నేను అట్లా చేసేదాన్ని, ప్రజెంట్ అయితే జాజికాయ లేదు, ఇంకా అందుకనే జిందాతిలిస్మత్ అవన్నీ అయితే యూజ్ చేస్తున్నా. పర్లేదు వాడొచ్చు. జిందాతిలిస్మత్ అయితే 5 years ఎబో పిల్లలకి హాట్ వాటర్లో 1 drop అట్లా చిన్నగా వేసి అయితే తాగిపించవచ్చు అంట. నేను ఇంతకుముందు అయితే భయపడ్డా కానీ తాగిపించలేదు, జస్ట్ ఒంటికే పెట్టేదాన్ని. మా పెద్ద బాబుకి అయితే ఇప్పుడు తాగిపిస్తున్నా, వానికి బాగా దగ్గు వచ్చేది, కొంచెం కంట్రోల్ అయింది. మా చిన్నోనికి అయితే ఇంకా ఆయిల్లో కలిపి తలకి పెట్టడం, బాడీకి మసాజ్ చేయడమే చేస్తున్నా. అదైతే ఫుల్ పవర్ఫుల్గా పనిచేస్తుంది. పిల్లలకు కాదు, మనకు జలుబై గొంతు నొప్పి ఉన్నా కూడా జిందాతిలిస్మత్ వేసుకొని ఆవిరి పట్టి జస్ట్ హాట్ వాటర్లో అయినా పర్లేదు, టీలో అయినా పర్లేదు, ఒక 2-3 drops వేసుకొని మంచిగా ఆవిరి పీల్చుకొని తాగితేనైతే ఫుల్ రిలీఫ్గా ఉంటుంది. ఎంతమంది జిందాతిలిస్మత్ యూజ్ చేస్తారో కామెంట్ చేయండి తప్పకుండా. నేనైతే యూజ్ చేస్తా, అసలు మస్తు రిలీఫ్గా అనిపిస్తుంది.
ఇంకా మనకి ఎట్లా రిలీఫ్ అవుతుందా అని చూసుకుంటూ పిల్లల గురించి కూడా ఆలోచించడమే కదా, మన గురించి ఆలోచించే వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు కదా. ఇంకా ఈరోజు అయితే పిల్లల్ని స్కూల్కి పంపించలేదు. మా బావకు కూడా డ్యూటీ మధ్యాహ్నం ఉంది అని చెప్పిండు. అమ్మయ్య అనుకున్నా. ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే ఉంటుంది కదా, 3:30కే లేచేదాన్ని నేను. ఇంత చేతగానప్పుడు అబ్బా ఎట్లా లేవాలి అని అనుకున్నా కానీ పిల్లలంతా సతాయించినందుకైనా మా బావకి ఆఫ్టర్నూన్ డ్యూటీ అన్నాడు. అమ్మయ్య అని చెప్పేసి అయితే ఇక ప్రశాంతంగా పడుకున్నాం. ఇప్పుడైతే మా బావ మార్నింగ్ జావ తాగేసిండు కదా, ఇంకా టిఫిన్ ఏం చేయడు. పిల్లలకు కూడా తాగిపించిండు కాబట్టి నేను తొందరగా వంట చేసేస్తే అయితే ఇంకా అన్నం తింటాడు. అన్నం తిన్నాకనే డ్యూటీకి అయితే వెళ్తాడు. అందుకనే ఇక్కడ ఫాస్ట్గా చేసేస్తున్నా ఇంకా నేను. అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ వీడియోని మీరు లైక్ చేస్తేనే ఇందులో ఏదో మంచి విషయం ఉంది అని చెప్పేసి అయితే యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది వీడియోను. అట్లా వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ మంది చూస్తేనే కదా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. యూట్యూబ్ బిగినర్స్కి లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లైక్ ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇంకా మంచి వీడియోస్ అయితే తీయాలనుకుంటున్నాను. ఇంకా మా అమ్మ నా పక్కకే ఉంటుందని చెప్పినా కదా, ఒక 3 ఇళ్ళు ఉంటాయి అంతే నా పక్కన. కాకరకాయ చేదు లేకుండా వండుతానని చెప్పాను కదా, అంటే మొత్తం చేదు కాదు, ఒక 70% ఉండదు అని చెప్పాను కదా. ఇలా చేయడం వల్లనే ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టేశాను కదా. కాసేపు అయిన తర్వాత ఇట్లా డైరెక్ట్గా తీసుకొని చేతితో పిండేస్తే పసరంతా పోతుంది. ఇంకా మా మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ అయితే నేను చేద్దాం అనుకుంటున్నా. అమ్మ వాళ్ళ హోమ్ టూర్ ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే, నా పెళ్ళికి ముందైతే నేను కొన్ని వస్తువులు నా కష్టంతో నేను జాబ్ చేసి స్వయంగా నా చేతులతో నేను కొన్నా. ఎందుకంటే నేను అత్తగారింటికి వెళ్ళిపోయినా ఎక్కడున్నా నేను కొన్న వస్తువులు మా అమ్మ దగ్గర ఉండాలి. అవి చూసినప్పుడల్లా నాకు ఒక మెమొరీగా మిగిలిపోతుందని అయితే తీసుకున్నా. నా మెమరీస్తో పాటు ఇంకా చాలా విషయాలు షేర్ చేస్తాను. మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే చేస్తాను నెక్స్ట్. ఇంకా మంచిగా ఆలోచించి మంచి కంటెంట్ మీకు యూజ్ అయ్యేలాగా టిప్స్, ఇంకా మీకు ఇంట్రెస్ట్గా ఉండేలాగా మంచి కంటెంటే వీడియోలు నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు ఫుల్ ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ బూస్టింగ్గా కూడా ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ చేయాలని అయితే నేను ఆలోచించి మరీ చేస్తాను మీ అందరికీ నచ్చేలాగా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఇక్కడైతే నేను కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. చూసారు కదా, సింపుల్గా చేస్తాను. మసాలాలు ఏమీ వేయను. జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని అల్లం పసుపు వేసి మంచిగా కాకరకాయలు మెత్తబడేంత వరకు మగ్గించి టమాటా వేసి ఉప్పు కారం వేసిన తర్వాత పులుసు పోసేసుకొని మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకుంటాను అంతే. ఇంకా ఏ మసాలాలు కూడా యాడ్ చేయను. మా ఆయన కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాడు ఈ మధ్యలో. నేను వీడియోస్ తీసుడు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా ఏ పనిలో హెల్ప్ చేసినా చేయకపోయినా కూడా వీడియో తీయమన్నా కూడా అస్సలు తీయడు. కానీ ఇట్లా వంట చేస్తుంటే మాత్రం కంపల్సరీగా వచ్చి హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో కష్టపడుతున్నా అని చెప్పేసి అయితే కూరలో వేసేటివి అయితే వేస్తాడు. ఒకవైపు కూర అవుతుంది, పక్కన వాటర్ కూడా పెట్టేసిన స్నానానికి. ఎందుకంటే కూర అవ్వగానే అన్నం తినాలి అని చెప్పేసి అయితే ఆ వాటర్ కాగేంత వరకు ఇక్కడ ఇల్లు కూడా ఊడ్చేస్తున్నా నేను. వాటర్ తాగిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత అయితే మనం పిల్లలకి జలుబుతో ఉన్నప్పుడు స్నానం చేయించడం మంచిది. స్నానం చేయించకూడదని ఏం లేదు. తల మీదకలు పోయకుండా హాట్ వాటర్లో ఒక 2-3 చుక్కల జింజతిలిస్మత్ వేసి ఆ వాటర్తో మంచిగా చేపిస్తే అయితే వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఫస్ట్ అయితే వేడి నీళ్ళలో జింజతిలిస్మత్ చుక్కలు వేయగానే ఇట్లా ఆవిరిలాగా వస్తుంది. అక్కడనే వాళ్ళు పక్కనే ఉండగానే ఇద్దరిని ఒకటేసారి చేపిస్తాను నేను స్నానం ఎప్పుడైనా. ఫస్ట్ అయితే హాట్ వాటర్లో జింజతిలిస్మత్ వేస్తే వాళ్ళకి కొంచెం ఆవిరి పీల్చుకున్నట్టు అవుతుంది. ఇంకా కొంచెం గోరువెచ్చగా కాకుండా కొంచెం లైట్గా వేడిగానే పోసేస్తా. కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతారు, పడుకుంటారు చాలాసేపు. ఇంకా అట్లనే చేస్తా నేను. అక్కడ కూర అవుతా ఉన్నది, ఇక్కడైతే నేను ఇల్లు ఉడుస్తున్నా. కూర సంగతి అయితే ఇంకా మా బావ చూసుకుంటుండు. మిగతాది ప్రాసెస్ ఏమన్నా ఉంటే ఇక్కడ ఇల్లు అయితే ఊడ్చేస్తున్నా నేను. ఇంట్లో కూడా కొన్ని డోర్ మ్యాట్స్ అట్లా తీసుకుందాం అనుకున్నా. ఈ వెజిటేబుల్స్ కూడా చదురుకునేది బాక్సులు ఉంటాయి కదా ఆర్గనైజర్స్, అవి ఆల్రెడీ దసరా అప్పుడు ఆర్డర్ పెడితే క్యాన్సిల్ అయినాయి, ఎందుకో తెలియదు. పండగ టైంలో ఏమైనా ఆర్డర్ పెడితే
కొన్ని క్యాన్సిల్ అవుతున్నాయి. ఒక డ్రెస్ పెడితే కూడా క్యాన్సిల్ అయింది. మళ్ళీ పెడదాం అనుకుంటున్నా, ఇంకా మళ్ళీ పెట్టనే లేదు. పెట్టాలి. ఎప్పుడో పెట్టాల్సింది. మా బావ డ్యూటీలో ఎక్కువ రోజులు ఉండేటోడు అని చెప్పినా కదా. నేనైతే బాగా కూరగాయలు మెయింటైన్ చేయకపోయేదాన్ని. ఎప్పటిదప్పుడు తెచ్చుకున్నామా వండుకున్నామా అన్నట్టుగానే తీసుకొచ్చుకునేదాన్ని. ఎందుకంటే ఇద్దరు చిన్న చిన్న పిల్లలను ఒక్కదాన్నే కాబట్టి కూరగాయలు అయితే స్టోర్ చేసుకోకపోయేదాన్ని. ఇప్పుడైతే మా బావ వారానికి ఒకసారి బావ తీసుకొస్తాడు కాబట్టి ఇంకా కంపల్సరీగా కూరగాయలు అనేవి బాగానే ఉంటున్నాయి. తీసుకోవాలి. నెక్స్ట్ టైం వీడియోలో అయితే అవి తీసుకుంటా, చూపిస్తా. ఇంకా స్నానాలు చేసేసినాం, అన్నం తిన్నాం, ఇల్లు కూడా ఊడ్చడం అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకొకటేసారి బోళ్ళు తోమిద్దామని చెప్పి మిగిలిన అన్నం కూర అన్నీ తీసి పెట్టి అయితే ఇక్కడ గిన్నెలు తోముతున్నా. ఇంకా డైలీ 1 టైమే పని చేసుకుంటా. ఇట్లా చేతగానప్పుడు కొంచెం లేటుగా అయినప్పటికీ కూడా పని మొత్తం కంప్లీట్ పని, ఈవినింగ్ పని కూడా అయిపోయినట్టుగానే ఉంటుంది ఇప్పుడు నాకు. ఎందుకంటే అన్నం కూడా తినేసిన తర్వాత ఆ బోళ్ళు కూడా తీసి తోముతున్నా కాబట్టి ఏమీ పని ఉండదు ఇంకా నాకు. జస్ట్ మళ్ళీ మధ్యాహ్నం పిల్లలకు తినిపించే పని ఒకటే ఉంటుంది. ఈవినింగ్ కూడా పెద్ద పని కూడా ఏముండదు. 2 సార్లు ఇల్లు ఉడవడం, 2-3 సార్లు బోళ్ళు తోమడం ఇట్లాంటివి అయితే ఏమీ ఉండవు. ఇంకా అట్లా ప్లాన్ చేసుకుంటా నేను. మార్నింగే వాళ్ళు ఇట్లా జావ తాగేసారు కాబట్టి ఇప్పుడైతే కొంచెం లేట్గానే అన్నం తినిపించిన. 11-11:30 అట్లా అవుతుంది. ఇంకా మధ్యాహ్నం తింటే అన్నం తింటారు, లేకపోతే మళ్ళీ ఏదైనా ఓట్స్ కానీ లేదంటే పాలు బ్రెడ్ కానీ తింటారు. ఇట్లా జలుబున్నప్పుడు పాలు బ్రెడ్ పెట్టడం మంచిది కాదు, నంజుస్తుంది ఎక్కువైతుంది అని అంటారు కదా. ఇంకా అదైతే తింటారు ఎక్కువ. మా చిన్నోడు తింటాడు పాలు బ్రెడ్ అని అడుగుతూ ఉంటాడు. కానీ జలుబు ఉన్నప్పుడైతే నేనైతే అవాయిడ్ చేయడానికే చూస్తా. మామూలు టైంలో తినిపిస్తా కానీ జలుబు ఉన్నప్పుడైతే పాలు బ్రెడ్ పెట్టకుండా ఉండడానికే చూస్తా. ఓట్స్ అయితే తీసుకొచ్చినా కానీ తింటలేడు. వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించి ఎంత మంచి మనం తీసుకొచ్చినప్పటికీ కూడా పిల్లలు కూడా తినాలి కదా. కొందరైతే ఎన్ని తీసుకొచ్చినా కూడా పిల్లలైతే అస్సలే తినరు. ఇంకా వాళ్ళతోనే ఉంది బాధ. వాళ్ళని మంచిగా మరిపించి నచ్చ చెప్పి హెల్దీ ఫుడ్ పిల్లల చేత తినిపించడం అనేది అయితే అన్నిటికంటే పెద్ద టాస్క్. కాకపోతే నేనైతే అసలు వాళ్ళు వద్దన్నదైతే అవాయిడ్ చేయను కంపల్సరీగా. వీళ్ళు వద్దు అని అంటే ఇది ఎందుకు వద్దు, ఇది తినాలి, దీంట్లో ఇవి ఉంటాయి అవి ఉంటాయి, తింటే ఇంత బలం వస్తుంది, స్పైడర్ మ్యాన్ అవుతావు, సూపర్ మ్యాన్ అవుతావు, వాళ్ళకు నచ్చే మాటలు ఏవో చెప్పుకుంటూ అయితే కంపల్సరీగా నేను ఏమైతే తినిపించాలనుకున్నానో అది ఖచ్చితంగా వాళ్ళకి తినిపించి తీరుతా. కొంచెం కష్టమైనా సరే. ఇంకా వద్దంటున్నారు కదా, తినట్లేదు కదా అని చెప్పి అయితే పక్కన పెట్టేసేయను. అదే మంచి పద్ధతి అనుకుంటా నేను. పిల్లలకి ఏం తెలుసు, ఏదో వాళ్ళ నాలుకకి నచ్చింది మాత్రమే తింటారు, మిగతావి వద్దంటారు. కానీ వాళ్ళకి ఇది మంచిది ఇది చెడ్డదని తెలియదు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మనదే. కాబట్టి కంపల్సరిగా వాళ్ళు ఏది వద్దన్నా సరే మనం పెట్టాలనుకున్నదైతే ఎంతో కొంత ఏవో మాటలు చెప్పైనా సరే కింద మీద పడైనా సరే వాళ్ళ కడుపులోకి పంపించే బాధ్యత అయితే మనదే. కొంచెం అయితే కష్టపడాల్సిందే కంపల్సరిగా పిల్లల ఆరోగ్యం కోసం అయితే. పిల్లలకు మనం బంగారం ఇచ్చినా ఇవ్వకపోయినా, కోట్ల ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, మంచి చదువు మంచి ఆరోగ్యం ఇవ్వగలిగితే చాలు. వాళ్ళే హ్యాపీగా బతికేస్తారు. డబ్బు లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మనం ఇచ్చే ఈ ఆరోగ్యం చదువు అనేది వాళ్ళకు డబ్బులు ఇస్తుంది, అన్నీ ఇస్తుంది లైఫ్లో. సో మనమైతే పిల్లలకి కంపల్సరీగా హెల్దీ ఫుడ్ ఇవ్వడానికి అయితే ట్రై చేయాలి. నేనైతే ట్రై చేస్తున్నాను, జస్ట్ అంతే. నేను కూడా కంప్లీట్గా ఇంకా హెల్దీ ఫుడ్ ఇస్తున్నాను అయితే చెప్పట్లేదు. మనం ఎంత కాపాడినా కూడా షాప్ చూడంగానే చాక్లెట్లు బిస్కెట్లు ఇవే అడుగుతూ ఉంటారు. ఇంట్లో ఎంత మంచి ఫుడ్ తీసుకొచ్చి పెట్టినా కూడా వాళ్ళ పని అయితే అదే, ఇవే అడుగుతారు. కొంచెం అవి బ్యాడ్ అని చెప్పేసి అవిట్లో పురుగులు ఉంటాయని చెప్పి మరిపించాలని చూస్తున్నా కానీ బిస్కెట్స్ అయితే కంపల్సరీ కావాలంటారు. ఇంకా చూడాలి, అవి కూడా ఇంట్లోనే రెడీ చేయడానికి అయితే నేనైతే ఫస్ట్ ప్రయత్నిస్తా. ఎందుకంటే నేను చేస్తేనే కదా మీకు చెప్పేది. నెక్స్ట్ వీడియోస్లో అయితే వాళ్ళకి హోమ్ ఫుడ్స్ ఇంకెంత మంచి అయితే ఇంట్లో ఎట్లా రెడీ చేయాలనేది కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తా తప్పకుండా. ఇక్కడైతే ఇంకా మధ్యలో వెళ్తూ మా చిన్నతోని కొంచెం టైం స్పెండ్ చేస్తూ వాడిని ఎత్తుకొని ఇవన్నీ ఆడిపిస్తూ అయితే వచ్చి పని చేసుకుంటున్నా. నేను చూపించినట్లుగా డైరెక్ట్గా అయితే ఏం పని చేసుకోవట్లేదు. ఇక్కడైతే బాటిల్స్ కూడా కడిగేసిన నేను ఆల్రెడీ. బాటిల్స్తోమే బ్రష్ కూడా తీసుకొచ్చిన, స్టీల్ బాటిల్స్ తీసుకున్న వాళ్ళ కోసం. కొంచెం స్కూల్కి హాట్ వాటర్ కూడా వేసి పంపించవచ్చు కదా అని. ఇవైతే చియా సీడ్స్ అంట, హెల్త్కి మంచిదని అయితే మా బావ తీసుకొచ్చిండు. ఇంకా నేను కూడా తాగుతున్నా.
డైలీ మార్నింగ్ అందులో అవి వేసి వాటర్ వేసి పెట్టుకుంటే మంచిగా నానితే డే మొత్తం అయితే ఆ వాటర్ అయితే తాగుతున్నా. చాలా మంచిదంట హెల్త్కి. ఏజ్డ్ వాళ్ళు ఇంకా అవి డైలీ తీసుకుంటే చాలా మంచిదంట. అంటే అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే రెగ్యులర్గా యూజ్ చేస్తే ఇంకా మంచిదంట. మనం కూడా యూజ్ చేద్దామని అయితే నేనైతే చేస్తున్నా. ఇంకా పిల్లల్ని అయితే పడుకోబెట్టిన. మధ్యాహ్నం పని అంతా అయిపోయిన తర్వాత వాళ్ళైతే హాయిగా ఏం పడుకోలేదు, చాలా సల్లు లేచిండు. మా చిన్నోడైతే దగ్గి అంటే వాళ్ళకు నిద్ర కూడా మనసున పడతలేదు. ఇంకా వాళ్ళకైతే విక్స్ రాసి జిందతిలిస్మతి రాసి మళ్ళీ అన్ని రాసి అయితే ఇంకా నేను వచ్చి ఈవినింగ్ వాళ్ళు ఇవ్వడానికి ముందే టీ పెట్టుకుందామని అయితే ఇక్కడ టీ పెట్టేసుకుంటున్నా. ఇంకొకసారి నేను చెప్పే విషయం ఏంటంటే ప్లీజ్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత మీరు వెంటనే వీడియోస్ అయితే చూడొచ్చు, మంచిగా ఫాలో కావచ్చు. మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను. ముందు అయితే మీరు చాలా చేంజెస్ అయితే చూస్తారు. సో వీడియోకి అయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ టీ అయితే అయిపోయింది. ఇంకా మీకు తెలుసు కదా నాకు టీ అంటే ఇష్టం, మళ్ళీ అందులోకి టీలో బన్ అంటే ఇష్టం అని చెప్పేసి ఆల్రెడీ ఫస్ట్ వీడియోస్ నుంచి చెప్తూనే ఉన్నాను నేను. ఇంకా పిల్లలు అట్లా పడుకున్నప్పుడు అయితే చిన్నగా టీ పెట్టుకొని తాగడం అంటే నాకు ఇష్టం. ఎందుకంటే వాళ్ళు మెలుకుతూ ఉన్నప్పుడు అయితే అస్సలు టీ తాగలేను, అసలు అన్నం కూడా ప్రశాంతంగా తినలేను. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు. మా చిన్నోడైతే టీ కూడా గుంజుకొని తాగేస్తాడు. బాయ్ బాయ్.